మార్కో ఉన్ని ముకుంద్ హీరోగా అనిఫ్ అదానీ డైరెక్షన్ లో మలయాళంతో పాటు తమిళ, కన్నడ, హిందీలో డిసెంబర్ 20న రిలీజ్ అయింది. తెలుగు వర్షన్ బుక్ మై షో యాప్ లో బుకింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. బహుశా ఈ సండే గానీ లేదంటే ఫ్రైడే గానీ తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. మార్కో మూవీ సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ మూవీకి బాప్ అని చెప్పాలి. యానిమల్ మూవీలో వైలెన్స్ కంటే ఈ మూవీలో 10 టైమ్స్ ఎక్కువ వైలెన్స్ ఉంది. మనుషుల్ని ఎన్ని విధాలుగా ఎంత క్రూరంగా చంపొచ్చో అన్ని విధాలుగా చూపించారు. చిన్న పెద్ద ఆడ మగాని తేడా లేకుండా అందరినీ చంపటమే. మార్కో ఒక క్రైమ్ రివెంజ్ స్టోరీ. హీరో మార్క్ కి ఒక అన్నా తమ్ముడు ఉంటారు. వాళ్ళది పెద్ద గోల్డ్ బిజినెస్. మార్కో తమ్ముడు చూపులేని విక్టర్ ని కొందరు క్రిమినల్స్ యాసిడ్ కంటే ప్రమాదకరమైన తేజప్ కెమికల్ లో ముంచి చంపుతారు. తన తమ్ముడిని చంపిన వాళ్ళని కనిపెట్టి చంపాలని మార్కో వేట మొదలు పెడతాడు. ఇదే ఈ మూవీ స్టోరీ. చెప్పడానికి సింపుల్ గానే ఉన్న ఈ మూవీకి డైరెక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ మామూలుగా ఉండదు. మూవీ ఫస్ట్ హాఫ్ వైలెన్స్ గానే ఉన్నా చాలా స్టైలిష్ గా ఉంటుంది. హీరో ఇంట్రడక్షన్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో హీరోకి ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ ఫైట్స్ లో వైలెన్స్ హద్దులు దాటిపోయింది. చెట్లను కట్ చేసే సామేసంతో మనుషులను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం, గొడ్డలతో తలలని చేతుల్ని నరికేయడం, స్క్రీన్ మీద ఎటు చూసినా రక్తమే. ఇవే కాక గుండెల్ని పిండేసే క్రైమ్ సీన్స్ ఉంటాయి. పసిపిల్లల తలలని గ్యాస్ సిలిండర్ తో బాది చిద్రం చేయడం, ఆడవాళ్ళ నోట్లో 2 వేళ్లు పెట్టి చెంపల్ని చీరేయడం, ప్రెగ్నెంట్ లేడీని కడుపు మీద కొట్టి లోపలున్న శిశువుని బయటికి లాగేయడం వంటి ఒళ్ళు గగురు పొడిచే సీన్స్ ఎన్నో ఉన్నాయి. సెన్సార్ తర్వాత ఈ సినిమా ఇలా ఉందంటే సెన్సార్ ముందు ఎలా ఉందో ఊహిస్తేనే అదోలా ఉంది. యానిమల్ మూవీ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో యానిమల్ మూవీకి మించి వైలెన్స్ ని చూపించాలని మూవీ టీం వైలెన్స్ ని ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా చూపించారు. ఇలాంటి మూవీస్ ని వీక్ హార్ట్ పర్సన్స్ అలాగే ఆడవాళ్ళు అస్సలు చూడకూడదు. టీనేజ్ పిల్లలు ఇలాంటి సినిమాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. క్రైమ్ ని చూపించడానికి ఒక హద్దు ఉంటుంది. ఎవరు ఎలా పోతే మనకేంటి, మూవీ హిట్ అయ్యి కలెక్షన్స్ వచ్చాయా లేదా అనేది వీళ్ళ పాయింట్. మూవీ స్టోరీలో రొమాన్స్ కి స్కోప్ లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మూవీ డైరెక్టర్ పోర్న్ వెబ్సైట్ తో పోటీ పడేవాడు. ఏ ముహూర్తాన రవి బస్రూర్ కేజీఎఫ్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడో కానీ అప్పటి నుంచి ఇలాంటి మూవీస్ అన్నిటికీ తననే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటున్నారు. ఈ మూవీలో సాంగ్స్ ప్లేబ్యాక్ గా వస్తాయి. మూవీలో టాకీ పార్ట్ చాలా తక్కువ, యాక్షన్ పార్ట్ చాలా ఎక్కువ. యాక్షన్ ఎపిసోడ్స్ ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎక్కడికో తీసుకువెళ్లాడు రవి బస్రూర్. ఇక ఈ మూవీకి మరో టెక్నికల్ పిల్లర్ సినిమాటోగ్రాఫర్ చంద్ర సెల్వరాజ్. సినిమాని రిచ్ గానే కాకుండా చాలా స్టైలిష్ గా చూపించాడు. హీరో విలన్స్ ఉపయోగించే డిఫెండర్ కార్ కాన్వాయ్ షాట్స్ ని, సెకండ్ హాఫ్ లో స్టేర్ కేస్ మీద ఫైట్ ఎపిసోడ్ ని ఎక్సలెంట్ యాంగిల్స్ లో ప్రెజెంట్ చేశాడు. మూవీలో వైలెన్స్ ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు డైరెక్టర్ అనీఫ్. మార్కోగా హీరో ఉన్ని ముకుంద్ పర్ఫార్మెన్స్ వండర్ఫుల్. క్రైమ్ మూవీస్ ని ఇష్టపడేవారు ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గానో ఫ్రెండ్స్ తోనో వెళ్ళి చూడండి. బ్లడ్ చూస్తే ఎలర్జీ వచ్చే వాళ్ళు ఈ మూవీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.